రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ మందుబాబులకు బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. వేసవిలో చల్లటి బీర్లు తాగాలనుకుంటున్న యువకులపై పెను భారం పడింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల ధరలు పెంచేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ దెబ్బకు ఒక్కో బీర్ పైన 15% ధరలు పెరగనున్నాయి. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచి అమలు కానున్నాయి. అయితే కింగ్ ఫిషర్ బీర్ను బ్యాన్ చేయాలన్న నిర్ణయాన్ని కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తీసుకోవడం మందుబాబులకు కాస్త ఊరటనిచ్చింది. రైట్, ఇక తెలంగాణ మందుబాబులకు బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. వేసవిలో చల్లటి బీర్లు తాగాలనుకుంటున్న యువకులపై పెను భారం పడనుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల ధరలు పెంచేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వేసవి కాలంలో చల్లని బీర్లతో కూడా ఆహ్లాదంగా ఉండాలని కూడా భావించిన మందు ప్రియులకు మాత్రం తెలంగాణ ప్రభుత్వం గుదిపైన వేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ బీర్లకి ఏదైతే 15% పెంచుతూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో కూడా ఈ మందుబాలకు ఇది షాక్ అని చెప్పొచ్చు. అదేవిధంగా అంటే వెంట వచ్చిందంటే చాలు ఖచ్చితంగా మందు ప్రియులు ఇటు అది ఏదైతే ఈ లిక్కర్ని వదిలేసి బీర్లే ప్రాధాన్యత ఇస్తారు. బీర్లు అత్యధికంగా అమ్ముడుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత అంటే కొన్ని ఏళ్ల అంటే సంవత్సరాల నుండి కూడా మనం చూస్తున్నాం. సో ఈ క్రమంలో కూడా ఈసారి కూడా అదే విధంగా ఉండబోతుంది. కానీ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం 15% ఈ ఏదైతే బీర్లపై కూడా అదనంగా పెంచాలని కూడా భావించిన నేపథ్యంలో కూడా అది షాక్ అని చెప్పొచ్చు. మరొక వైపు కింగ్ ఫిషర్ ని తెలంగాణలో బ్యాన్ చేయాలని కూడా వస్తున్నటువంటి దానికి సంబంధించి కూడా తెలంగాణ సర్కార్ వెనక్కి తీసుకుంది. ఇది కొంచెం ఊరట లభించే అంశం అని చెప్పొచ్చు ఈ మందుబాబులకు. ఎందుకంటే కింగ్ ఫిషర్ బ్రాండ్ బీర్లకు సంబంధించి కింగ్ ఫిషర్ పాపులర్. ఈ నేపథ్యంలో కూడా ఇటు లైట్ కావచ్చు, ఇటు హార్డ్, ఈ రెండు బీర్లకు సంబంధించి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తున్న నేపథ్యంలో కూడా ఆ బ్రాండ్లని బ్యాన్ చేయడానికి కూడా సర్కారు వెనక్కి తీసుకున్న నేపథ్యంలో అది కాస్త ఊరట కలిగించే అంశం పక్కన పెడితే ఇది 15% పెంచడం మాత్రం షాక్ అని చెప్పొచ్చు మందు ప్రియులకి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.